నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 2 లక్షల రూపాయల రైతుల పంట రుణాల మాఫీ ఒకటి। తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంట రుణాల బకాయిలు 2 లక్షల వరకు ఒకేసారి మాఫీ చేసే లక్ష్యంతో పంట రుణాల మాఫీ పథకం అమలుకు మార్గదర్శకాలను ఖరారు చేసేసింది। అయితే ఈ మార్గదర్శకాలు రానున్న 1 లేదా 2 రోజుల్లో విడుదల చేయనున్నారు। పథకం అమల్లో ఏ రైతుకు అన్యాయం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు। జూన్ 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో రైతు రుణాల మాఫీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది। రాష్ట్ర ఖజానాపై 40,000 కోట్లకు పైగా భారం పడే రుణమాఫీని ఆగస్టు 15 నాటికి అన్ని విధాలుగా అమలు చేస్తామని సమావేశం అనంతరం ఆయన ప్రకటించారు। అయితే రైతు రుణమాఫీకి ఆర్థిక సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందని, జూలై మొదటి వారంలోగా మార్గదర్శకాలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు। ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఈ పథకానికి ఎవరు అర్హులనే విషయంపై ఒక క్లారిటీ ఇచ్చింది। గత 5 ఏళ్లలో జాతీయ బ్యాంకులు మరియు సహకార బ్యాంకుల నుండి రైతులు తీసుకున్న రైతు రుణాలు మాఫీ చేయబడతాయి। అంటే డిసెంబర్ 11, 2018 నుండి డిసెంబర్ 9, 2023 మధ్య రైతులు పొందిన పంట రుణాలు మాఫీ చేయబడతాయి। 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రుణాలు పొందిన వారికి ఈ పథకం వర్తించదు। ఇక పంటల కోసం రైతులు తీసుకున్న రుణాలు కూడా మాఫీ కానుండగా బంగారం తనఖా పెట్టి రుణాలు తీసుకున్న రైతులు ఈ రుణమాఫీ పథకానికి అర్హులు కాదు। అలాగే రైతులు బ్యాంకులతో తాకట్టు పెట్టిన పట్టాదారు పాస్బుక్ల ఆధారంగా పంట రుణాల మాఫీ పథకంలో నిజమైన లబ్ధిదారులను గుర్తించున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది। ఇక ఈ పథకంలో అసలు మరియు వడ్డీతో సహా గరిష్ట పరిమితి 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది। ఒక కుటుంబం నుండి ఒక్కరికే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తుంది। తహసీల్దార్, మండల పరిషత్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు మరియు మండల వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో రేషన్ కార్డుల ఆధారంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తారు। అదేవిధంగా లబ్ధిదారుల వివరాలను వారు రుణాలు పొందిన బ్యాంకర్ల ద్వారా ధృవీకరిస్తారు। ప్రతి గ్రామానికి చెందిన లబ్ధిదారుల జాబితాను జిల్లా కలెక్టర్కు పంపి నకిలీ పాసు పుస్తకాలు ఉపయోగించి రుణాలు తీసుకున్న వారి వివరాలను వెలికి తీసేందుకు వారిని పరిశీలిస్తారు। చివరగా జిల్లా సహకార ఆడిటర్లు మరియు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధికారులు తుది తనిఖీ చేసి వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపుతారు। ఈ నేపథ్యంలో లబ్ధిదారుల వివరాలను డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి లబ్ధిదారుల జాబితాలను గ్రామ పంచాయతీ కార్యాలయాలు మరియు బ్యాంకుల్లో రైతులకు తెలిసేలా జాబితాను విడుదల చేస్తారు। బ్యాంకులు, పంచాయతీ ఆఫీసుల్లో ఇచ్చిన జాబితాలో మీ పేరు కనుక లేకపోతే రైతులు వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులు కానీ, పంచాయతీ కార్యదర్శులు కానీ, మండల తహసీల్దార్ ఆఫీసులో కానీ అధికారులను కలిసి వారి సమస్యను పరిష్కరించుకోవాలి। లేనట్లయితే రుణమాఫీకి అర్హత కోల్పోయే అవకాశం ఉంది। ఈ మొత్తం ప్రక్రియ ఆగస్టు 15 లోపు పూర్తయి ఆగస్టు 15న రుణమాఫీ జరుగుతుందని అధికారులు తెలిపారు। ఇదంతా ఒక్క నెలలో పూర్తవుతుందా లేదా ఒకేసారి పూర్తి రుణమాఫీ ఆగస్టు 15న జరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది।